హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అతి తక్కువ వయసులోనే శరీరం మీద ముడతలు రావడం, మెడ కింద ఈ ప్రాంతంలో ముడతలు రావడం, ఈ చెక్కిలలో కూడా ముడతల్లాగా రావడం, చేతులు కూడా మడిమల మీద, పొట్ట మీద అన్ని ముడతల ప్రాంతాలు ఎక్కువగా రావడం. ముఖ్యంగా స్త్రీలలో అయితే 30 years దాటగానే ఈ ముడతలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. శరీరం ఒక రకమైన, కొంతమంది పురుషులలో కూడా ఇలాగే ఉంటుంది. వారు అతి తక్కువ వయసులోనే ముసలి వాళ్ళకు ఎలా అంటే ఏవైతే ఈ ముడతలు వస్తాయో అలాంటి ముడతలతోటి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. సో ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కూడా ముడతలు అనేవి తగ్గవు. సో వీరందరికీ చాలా సింపుల్ చిట్కా, ఇంట్లో ఉండి చేసుకున్న చిట్కా. కేవలము 4 నుంచి 6 నెలల్లోనే మీ శరీరం అంతా కూడా నున్నగా, నునుపుగా, మళ్ళీ యవ్వనంగా తయారవుతారు. దీనికి కావాల్సిన చాలా సింపుల్. ఒక 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకోండి. ఒక 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకొని దానిలో సరిపడినన్ని కొద్దిగా, అంటే ఒక బౌల్ వేసుకున్నాక దానిలో సరిపడినన్ని కొన్ని రోస్ రెక్కలు ఉంటాయి కదా, గులాబీ రెక్కలు, ఆ గులాబీ రెక్కల్ని వేయండి. వేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత రెక్కలన్నీ మాడిపోతాయి. కొద్దిగా మరిగిన తర్వాత చల్లార్చి దాన్ని భద్రపరచుకొని ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారైనా ఎక్కడ ముడతలు ఉంటే, ఒళ్ళంతా ఉంటే ఒళ్ళంతా కూడా మర్దన చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏ ప్రాంతంలో మీకు ముడతలు అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. శరీరం అంతా కూడా మర్దన చేసుకుంటే శరీరానికి కూడా మంచి బలము, అదేవిధంగా చర్మం మీద ఉన్నటువంటి ముడతలు కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కూడా అన్నీ కూడా తగ్గిపోవడము, మంచి శరీర సౌష్ఠవము అనేది కలగడం జరుగుతుంది. తర్వాత రాసుకున్న తర్వాత ఒక 1/2 hour పాటు శరీరాన్ని అలాగే ఆరనివ్వండి. ఓకేనా? అలా ఆరిన తర్వాత స్నానం చేయాలి. గోరువెచ్చని నీరుతో మాత్రమే స్నానం చేయాలి. గోరువెచ్చని నీటి స్నానం చేసే ముందు మీరు సబ్బుకు బదులుగా సున్ని పిండిని వాడండి. ఈ సున్ని పిండి అనేది శరీరానికి మృదువుగా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా నలుగు పెట్టుకున్న తర్వాత సున్ని పిండితో కనుక మీరు స్నానం చేస్తూ ఉన్నట్లయితే ప్రతిరోజు స్నానం చేసిన మంచిదే, రోజు 2 సార్లు ఈ సున్ని పిండితో స్నానం చేసిన మంచిదే. శరీరం మంచి కాంతివంతంగా, అదేవిధంగా ఈ ముడతలన్నీ పోయి మళ్ళీ యవ్వనంగా కనబడడానికి చాలా వరకు ఇవి సహాయపడతాయి. చాలామంది బయటికి వెళ్ళి లోషన్స్ వాడడము, క్రీమ్స్ రావడము, కొన్ని ఎక్సర్సైజ్ల వల్ల కూడా సాధ్యమే అవుతుంది. బట్ ఈ బయట కెమికల్ సంబంధించిన ఏది కూడా వాడకండి. దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా శరీరం కూడా కాంతిహీనంగా, లేదంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చేస్తే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ మీ శరీరము నిత్య యవ్వనంగా కనబడడానికి, అంతేకాదు ముసలితనంలో ఉన్న వాళ్ళు కూడా ఇది నలుగు పెట్టుకోవడం వల్ల శరీరానికి మంచి కాంతి బలాన్ని కూడా చేకూరుస్తుంది. అంటే కండరాలకు పట్టుకున్నటువంటి చర్మం ఏదైతే ఉంటుందో అది వదులు కాకుండా బిగుతుగా ఉండే విధంగా ఈ మర్దన అనేది సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.